హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పండనస్ ప్లాంట్ని రీపాట్ చేసుకుందాము. అలాగే కొలియస్ కొమ్మల్ని నాటుకుందాము. ఈ మొక్క పండనస్ ప్లాంట్. ఈ ప్లాంట్ వేసి 4-5 సంవత్సరాలు అయిందండి. ఇంతవరకు రీపాట్ చేయలేదు. పచ్చగా హెల్దీగా పెరుగుతూనే ఉంది. ఈ మధ్యనేనండి కొంచెం డల్గా ఉంది, అందుకని రీపాట్ చేసుకుందాము. చూడండి, కింద కొమ్మలన్నీ ఎండిపోయాయి. మొక్క కూడా కుండి నిండుగా వచ్చిందండి. ఇంకా పెరగటానికి కూడా ప్లేస్ లేదు, అందుకని రీపాట్ చేస్తున్నాను. ఇప్పుడు మొక్కని తీసుకుందాము బయటికి. తీస్తున్నాం ఒక్కో మొక్కని. చూడండి ఎంత పెద్దదైందో. చిన్న మొక్కలు వేసానండి, 2-3 వేసాను. అవి పెద్ద మొక్కలైనాయి. ఇంకా పెరగటానికి స్థలం లేదండి కుండీలో, అందుకని రీపాట్ చేస్తున్నా. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లాంట్ అండి పండనస్ ప్లాంట్. ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్. చూడండి ఆకులన్నీ ఎండిపోయాయి, అందుకనేనండి రీపాట్ చేస్తున్నా. మొక్క ఎప్పుడైనా హెల్దీగా పచ్చగా ఉండాలండి, అప్పుడే మనకి చూడటానికి అందంగా ఉంటుంది. ఫుల్గా ఆక్సిజన్ వస్తుంది మనకి. ఇలా డల్లుగా ఉంటే చూడటానికి కూడా బాగుండదండి. మొక్క ఎప్పుడైనా కలకలలాడుతుండాలి పచ్చగా. మూడు మొక్కలు తీసాము. ఇది 4వ మొక్క అండి. మొత్తం 4 మొక్కలు ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు వేసానండి 4. ఇవేమో పెద్దవైనాయి. 4 ఏళ్ళు అయిందండి వేసి. ఇంకా మార్చాలి కదా మనం. ఈ పాత మట్టి అంతా తీసేస్తున్నాను. మనం కొత్త మట్టిలో నాటుకుందామండి మొక్కని. ఈ మట్టి అంతా తీసేస్తున్నా. ఈ మట్టిని మనం కంపోస్ట్లో వాడుకుందాము. ఫస్ట్ మట్టితో గార్డెన్ వేస్ట్తో కుండీ నింపుకుందాము. కుండీ నింపుకున్న తర్వాత పండనస్ మొక్క నాటుకుందాము. అడుగు భాగంలో రోహి ఆకులు వేస్తున్నా. మనకి రోహియో మొక్క ఫుల్గా పెరిగిపోతుందండి. మనకి కంపోస్ట్గా పనికొస్తుంది. మట్టిని మంచిగా కలిపి పెట్టుకోవాలండి. చూడండి మట్టి పొడి పొడిలాడుతూ ఉండాలి ఇలా. – 50% మట్టి, 30% కంపోస్ట్, 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి కలిపామండి మట్టిలో. ఈ మట్టితో పండనస్ ప్లాంట్ని నాటుకుందాము. మట్టి పోస్తున్నా. ఇప్పుడు రోహియో ఆకుల్ని ఇస్తున్నా.
మొత్తం మట్టితోనే నింపాలంటే చాలా మట్టి పడుతుందండి. అందుకని నేను గార్డెన్ వేస్ట్తో నింపుతున్నాను. కిచెన్ వేస్ట్ అయితే లేదండి. ఇవాళ భోజనానికి వెళ్ళాము, వంట చేయలేదు, అందుకని కిచెన్ వేస్ట్ రాలేదు. చూడండి, 30 భాగం నింపాము రోహి ఆకులతో. ఈ పావు భాగం మట్టి పూసుకుందాము. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే రోహి ఆకులన్నీ కంపోస్ట్ అయిపోతాయండి, మనకి ఎరువు అయిపోతుంది. ఇప్పుడు మొక్క పెట్టుకుందాము. మొక్క పెట్టుకుని మట్టి పోసుకుందాము. మొత్తం 4 మొక్కలు తీసామండి, పండనస్ ప్లాంట్స్. నేను ఒక మొక్క నాటుతున్నాను. ఒక మొక్క నాటితే ఇంకా బుషీగా పెరుగుతుందండి. ఈ ఒక్క మొక్క చాలు. ఎండిపోయిన ఆకులన్నీ తీసేద్దాం. ఎండిపోయినవి అన్నీ తీసేసుకోవాలి. మళ్ళీ మనకి మంచిగా పెరుగుద్దండి ప్లాంట్. ఇప్పుడు వేలు కట్ చేద్దాము. ఈజీ ప్రాపగేషన్ అండి, వేర్లు ఉండాల్సిన పని కూడా లేదు. కొమ్మేస్తే బతుకుతుంది పండనస్ ప్లాంట్. చూడండి ఎలా కట్ చేశాను. ఇప్పుడు గ్రీన్గా హెల్దీగా ఉందండి ఈ మొక్క. ఈ మొక్కను నాటుకుంటే ఇంకా బుషీగా వచ్చేస్తుంది మనకి. పెడుతున్నాను మొక్కని. ఇంకా చుట్టూ మట్టి పోసుకుందాము. ఇప్పుడు మనం ఒక మొక్కే వేస్తున్నాం కదండి, కొన్నాళ్ళ తర్వాత చుట్టూ పిలకలు వచ్చి చాలా మొక్కలు అవుతాయి మనకి. వేసేటప్పుడు మాత్రం ఒక మొక్కే వేసుకోండి చాలు. అది పెరిగి బుషీగా తయారవుతుంది. చాలా మొక్కలు వస్తాయండి అప్పుడు మనకి. మనం మట్టి కూడా మంచిగా కలిపి పెడుతున్నాము. 30% కంపోస్ట్ వేస్తున్నామండి, అందుకని బాగా పెరుగుతుంది. రోహియో ఆకులు కూడా కంపోస్ట్ అయిపోతుంది, ఇంకా మంచిగా పెరుగుతుందండి మనకి మొక్క.
బలంగా స్ట్రాంగ్గా పెరుగుతుంది. పండనస్ ప్లాంట్ ఈజీ మెయింటెనెన్స్ అండి. ప్రాపగేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొమ్మేస్తే బతుకుతుంది. ఇంకా వాటర్ ఇస్తే చాలండి. మనము మంచిగా కలిపి పెట్టాం కాబట్టి ఇంకా వారానికి 2 సార్లు వాటర్ ఇస్తే సరిపోతుంది. ఈజీగా పెరుగుతుంది. పండనస్ ప్లాంట్ని మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఒక కొమ్మ తెచ్చుకుని నాటుకోండి. లేదా డివైడర్లలో కూడా ఉంటుందండి ఈ పండనస్ ప్లాంట్. అక్కడైనా ఒక కొమ్మ తెచ్చుకుని నాటండి. మంచి ప్లాంట్ అండి. ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్. చూడటానికి కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని ఈ మొక్కని అందరూ పెంచుకోండి. చాలా బాగుంటుంది. ఇంకొంచెం మట్టి పోసుకుందాము. నిండుగా పోసుకోవాలి మట్టిని. ఎందుకంటే రోహియో ఆకులన్నీ కంపోస్ట్ అయిపోతాయండి. కంపోస్ట్ అయిపోయిన తర్వాత మట్టి డౌన్ అయిపోతుంది. అందుకని మనం నిండుగా పోసుకోవాలి మట్టిని. నాటానండి పండనస్ ప్లాంట్ని. ఇప్పుడు కొలియాస్ కొమ్మల్ని నాటుకుందాము. ఈ మొక్క కొలియాస్ అండి. కొలియాస్లో చాలా కలర్స్ ఉంటాయి. కానీ అన్నిటిల్లో ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటుందండి. అన్ని కలర్స్ బాగుంటాయి. కానీ వాటిల్లో ఇంకా బాగుంటుందండి ఈ కలరు. పెంచుకోవటం కూడా చాలా ఈజీ. ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ అండి. కొమ్మేస్తే బతుకుతుంది. మనం ఈ మొక్కకి ఏమి చేయాల్సిన అవసరం లేదండి. కొమ్మేసి వాటర్ పోస్తే చాలండి. బుషీగా పెరుగుతుంది కొలియాస్. ఇప్పుడు ఈ కొలియాస్ కొమ్మల్ని కూడా నాటుకుందాం మనం. ఇంత పెద్ద మొక్కలు 2 ఉన్నాయి కదా, ఇంకా ఎందుకండి నాటడం అనుకుంటారేమో మీరు. నేను సిట్అవుట్లో కూడా పెట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఈ ప్లాంట్. మన ఇంటికి ఎవరైనా రాగానే చాలా హ్యాపీగా చూస్తారు ఈ మొక్కని. చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఈ ప్లాంట్. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకని కింద సిట్అవుట్లో పెడదామని కొమ్మల్ని నాటుతున్నాను. ఇవి 2 టెర్రస్ గార్డెన్లోనే ఉంటాయండి. ఈ 2 మొక్కల్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కొమ్మల్ని నాటుకొని సిట్అవుట్లో పెడదాము. కొమ్మల్ని నాటుకోవటానికి కూడా ఇంకా 1 మంతేనండి టైం ఉంది. ఇంకా ఎండలు వచ్చేస్తున్నాయి. ఈ మొక్క చాలా డెలికేట్ అండి. గాలి వీచిందంటే కొమ్మలన్నీ విరిగిపోతాయి. ఎంత బుషీగా ఉన్నా కూడా విరిగిపోతుందండి ఈ మొక్క. చాలా డెలికేట్. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నాటుకుందాము ఈ కొమ్మల్ని. ఈ 2 కుండీల్లో నాటుతున్నాను. కింద ఆకులన్నీ తీసేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోవాలి. నాటుతున్నాను. ఈజీ అండి. అలా పెట్టేస్తే చాలు వచ్చేస్తుంది మనకి మొక్క. మట్టి మంచిగా కలుపుకోవాలండి. మట్టి మంచిగా ఉంటేనే మనకు తొందరగా వేర్లు వస్తాయి.
మట్టి మాత్రం చాలా ఇంపార్టెంట్. కొమ్మల్ని నాటుకున్నాం, మొక్కని నాటుకున్నాం, మట్టి మంచిగా కలుపుకోవాలి. చూడండి, క్రాస్గా కట్ చేసుకోవాలి. ఏ కొమ్మనైనా కానీ మనం క్రాస్గా కట్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి వేర్లు. ఇందులో 2 కొమ్మల్ని నాటుతున్నాను. నాటేశానండి. మొత్తం 3 కొమ్మల్ని నాటాను. ఇందులో 2 నాటాను, ఇందులో 1 నాటాను. మనకి 3 మొక్కలు వస్తాయండి కొలియాస్. ఇప్పుడు పండనస్ ప్లాంట్కి, కొలియాస్ కొమ్మలకి వాటర్ ఇచ్చేద్దాము. చూడండి ఎంత బాగుందో కొలియాస్. ఈ మొక్కను చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఈ మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, లేదంటే నర్సరీకి వెళ్ళైనా సరేనండి, ఈ మొక్కను తెచ్చుకుని పెంచుకోండి. చాలా బాగుంటుందండి. పెంచుకున్న తర్వాత మీరే అంటారు చాలా బ్యూటిఫుల్గా ఉందని కామెంట్లో పెడతారు. ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము. పండనస్ ప్లాంట్ని, కొలియాస్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. 2 ప్లాంట్స్ చాలా అందంగా ఉంటాయండి. ఈ 2 ప్లాంట్స్ చాలా బాగుంటాయి, చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఇస్తున్నా. కొలియాస్ కొమ్మలకు కూడా వాటర్ ఇస్తున్నా. ఈ 2 మొక్కలు బ్యూటిఫుల్గా ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి. పెంచుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి.